నిజామాబాద్ పసుపు రైతులకు ఎంపీ అరవింద్ వరాల జల్లు కురిపించారు. రాబోయే కాలంలో పసుపు ధరను 20,000కు తీసుకువెళ్లే బాధ్యతను తీసుకుంటారని హామీ ఇచ్చారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణలో రైతులంతా మోదీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ పసుపు యొక్క భవిష్యత్తు ప్రక్రియ ఇప్పుడు 1600 కోట్లు ఎక్స్పోర్ట్ నడుస్తుంది. దాని 6,400 కోట్లకి పెంచాలన్నది నరేంద్ర మోడీ గారు బోర్డుకి ఇచ్చిన టార్గెట్ నెక్స్ట్ 6 ఇయర్స్లో. అందులో భాగంగా రీసెర్చ్ సెంటర్ 200 కోట్లతోటి పెడతామని అమిత్ షా గారే అన్నారు స్వయాన. సో మా ప్రక్రియ మా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా స్పైసెస్ బోర్డు పనిచేసింది. ఇప్పుడు స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి టోటల్ పని షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉంది. రానున్న కాలంలో పసుపు రైతులకి మళ్ళీ అదే ఎంపీగా చెప్తున్నా, పసుపు రేటు ఏ సంవత్సరం కూడా 20,000 కంటే తక్కువ ఉండదు. ఫ్యూచర్లో ఒక 2-3 ఇయర్స్లో 20,000 దాటిస్తాము. దాని తర్వాత తగ్గే ప్రశ్ననే ఉండదు. ఆ రకంగా కమిట్మెంట్ తోటి భారతీయ జనతా పార్టీ రైతులకు